అందరికీ నమస్కారం అండి. ఈ మేషరాశి జాతకులకు 2025వ సంవత్సరం యొక్క ఆఖరి అధ్యాయం అంటే ఈ డిసెంబర్ మాసం మీ జీవితంలోని అనేక కోణాలపై తనదైన ముద్ర వేయటానికి సిద్ధంగా ఉంది. ఇది కేవలం ఒక నెల మాత్రమే కాదు, గడిచిన 11 నెలల మీ శ్రమకు, మీ నిర్ణయాలకు, మీ సహనానికి ఒక ముగింపు. అంటే మీ పరీక్ష రిజల్ట్ లాంటిదన్నమాట. మీ రాశ్యాధిపైన అంగారకుడు కుజుడు ఈ మాసమంతా దాదాపు ఒక ఉచ్చ స్థితిలో సమానమైన బలంతో సంచరించడం వల్ల మీలో శక్తి, ధైర్యము, ఉత్సాహము, ఏదో సాధించాలనే తపన, నిరంతరం క్రియాశీలంగా ఉండటం అనేది మీలో నిబిడీకృతం అవుతుంది. ఇది మీ వేగానికి తరచుగా అడ్డుకట్ట వేయాలనే చూస్తుంది. మీరు పూర్తిగా చేయాలనుకున్న పనులు ఆకస్మిక జాప్యాలు కానీ, ఊహించని అడ్డంకులు కానీ, ఎంత ప్రయత్నించినా పని సాగటం లేదే, ముందుకు కదలటం లేదే అనేటువంటిది వచ్చే అవకాశం ఉన్నది. మీరు దూసుకుపోవాలని కుజుడు ప్రయత్నిస్తే మరోవైపు వాస్తవికతకు, నియమాలకు, బాధ్యతలకు శని మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. ఈ సంఘర్షణలో మీ ఓపికకు నిజమైన పరీక్ష ఉంది కనుక ఈ గురుబలం మీలో విలక్షణ జ్ఞానాన్ని నింపుతుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకునే వివేకాన్ని గురువు ఇస్తాడు. కానీ కుజుడు ఆవేశాన్ని, శని మందుడు కాబట్టి నిదానాన్ని కలిగిస్తాడు. సరే, దీని నుండి బయటపడే మార్గం ఏమిటి అని ప్రశాంతంగా ఆలోచించే శక్తిని మీకు గురువు కలిగిస్తాడు. మీలోని ఆధ్యాత్మిక చింతన, అంతర్మథనం పెరుగుతాయి. మీ జీవిత గమ్యం ఏమిటి, మీరు ఎంచుకున్న మార్గం సరైనదైనా, మీ బంధాల విలువ ఏమిటి అనే లోతైన ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకుంటారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మరింత లోతుగా పరిశీలిస్తే ఇది అత్యంత కీలకమైన, చురుకైన సమయం. కార్యాలయంలో మీ పాత్ర చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రెండింటికి పూర్తి చేయాల్సిన బాధ్యత, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ముగించాల్సిన ఒత్తిడి మీ మీద సహజంగానే ఉంటుంది. అయినప్పటికీ ఈ సవాళ్ళను మీరు చాలా ఉత్సాహంగా స్వీకరించి అదనపు బాధ్యతలు తీసుకోవడానికి కూడా వెనుకాడని మనస్తత్వం మీది. నాయకత్వ లక్షణాలను గుర్తిస్తారు మీలోని. ఇది ప్రశంస రూపంలో లేదా కొంతమంది ఆశించని ప్రమోషన్ రూపంలో కూడా మీ నాయకత్వాన్ని గుర్తించడం వల్ల వస్తుంది. ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. మీలో పెరిగిన ఆత్మవిశ్వాసము, అన్నీ నాకే తెలుసు అనే కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే కొన్ని చిన్న చిన్న తప్పులు చూసుకోకుండా జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది. అదే సమయంలో ఇతరులు చెప్పేది కూడా వినిపించుకోకపోవటము, వారి సూచనలు తోసిపుచ్చటం వల్ల మీ బృందంలో, టీంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా శని ప్రభావం వల్ల క్రింది స్థాయి ఉద్యోగులు, సహోద్యోగులు మీ వేగాన్ని అందుకోలేకపోవచ్చు. ఇది మీకు మరింత చికాకును కలిగిస్తుంది. అయినప్పటికీ మీ బృందం యొక్క సమిష్టి కృషికి జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అలాగే కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ప్రభుత్వ పనులు, కాంట్రాక్టు ఆశిస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఇస్తాయి. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఈ నెల ద్వితీయార్థంలో ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు హాజరయ్యే ఇంటర్వ్యూలో మీ శక్తి, ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఇతరులకు ముందుగా నిలబెడుతుంది. అంటే ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ మీరు ఉండేట్టుగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ధన ప్రవాహం బలంగా, సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తిపరమైన విషయాలు, వ్యాపార లాభాలు మీ జీవితంలో, ఖాతాలో మరింత బలాన్ని చేకూరుస్తాయి. అంటే మీకు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఈ మాసంలో ఖర్చులు కూడా నిలయంగా ఉంటుంది. అంటే పండుగల సమయంలో, నూతన సంవత్సర వేడుకల సమయం కావటం వల్ల మీ చేతికి ఎంత వేగంగా డబ్బు వస్తుందో అంతే వేగంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కనుక కొంచెం సమయం పాటించి ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటూ అవసరం ఏది అని జాగ్రత్తగా గమనించి మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆర్థిక క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యం. అనవసరమైన, కేవలం ఆడంబరం కోసం చేసే ఖర్చులను తగ్గించుకోకపోతే నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బు నిలవని పరిస్థితి కూడా ఒక్కోసారి ఏర్పడుతుంది. ఇది చాలా ఆచితూచి అడుగు వేయాల్సిన సమయం. షేర్ మార్కెట్లోనూ, స్పెక్యులేషన్స్లోనూ అస్సలు పెట్టుబడి పెట్టబాకండి. శని మరియు రాహుకేతువుల ప్రభావం వల్ల మీరు ఊహించని విధంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది అలా పెడితే. అంటే ఇది జోదమాడే సమయం కాదు. దీర్ఘకాలిక సురక్షితమైన పెట్టుబడుల గురించి ఆలోచించడం ఉత్తమం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, వాళ్ళ అవసరాలు జాగ్రత్తగా గమనించండి. అలాగే ఇతరులకు అప్పు ఇవ్వటము లేదా పూచీకత్తు షూరిటీ సంతకాలు పెట్టడం అస్సలు మంచిది కాదు ఈ నెలలో.
మీ ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలంతా మీకు హై ఎనర్జీ మూడ్లో ఉంటారు. మీ శారీరక శక్తి అపారంగా ఉంటుంది. మానసికంగా మనసు ఉరకలు వేస్తూ ఉంటుంది. సమయానికి భోజనం చేయలేకపోవటం, ఈ పని ఒత్తిడిలో నిద్రను కూడా త్యాగం చేయటం, విశ్రాంతి తీసుకునే సమయం లేకపోవటం, జీర్ణ వ్యవస్థ మీద, నాడీ వ్యవస్థ మీద కూడా ఇది ప్రభావం చూపించి ఒక రకమైన అలసట, ఉష్ణము, ఒక జ్వరం వచ్చినట్టుగా రావటం, హై బీపీ వల్ల ఎమోషన్ పెరగటం, లేకపోతే మైగ్రేన్ హెడేక్ రావటము, ఇవన్నీ కూడా మీకు సూచించేటువంటి చిన్న చిన్న అనారోగ్య సూచనలు. దీనివల్ల ఏంటంటే మనం శక్తిని సరైన మార్గంలో పెట్టడం చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం అరగంటైనా వ్యాయామం చేయండి. ముఖ్యంగా యోగా, ప్రాణాయామం లేదా ధ్యానం చేయటం వల్ల మీ మానసిక ఒత్తిడి అదుపులో ఉంటుంది. శారీరక శక్తి సమతుల్యం అవుతుంది. ఆహారంలో చక్కగా సమీకృత ఆహారం తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. టైమ్లీ మీల్స్ అంటే సమయపాలన పాటించండి. మీకు లైట్గా త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. తొందరపాటుతనయంతో ఎటువంటి నిర్ణయాలు అస్సలు తీసుకోబాకండి. కింద వాళ్ళు చెప్పేది 1-2 సార్లు వినండి. వాళ్ళని మీరు అవసరమైతే చేయి పట్టుకుని ముందుకు లిఫ్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలాగే మీ రాష్ట్రాధిపతి కుజుడు మీలోని ప్రేమను, ఆకర్షణ, అభిరుచిని, ఒక రకమైన ప్యాషన్ని కూడా పెంచుతాడు. అలాగే గురువు బహుమతులను, గౌరవ మర్యాదలను కలిగిస్తాడు. అలాగే మీ ప్రవర్తనలో మీ పని ఒత్తిడిని, చికాకును ఇంటికి తీసుకురాకుండా మీ భాగస్వామిపై, కుటుంబ సభ్యులపై అనవసరంగా కోప్పడకుండా ఆఫీసు విషయాలు డోరు బయటే వదిలేసి ప్రశాంతమైన మనసుతో ఒక్క ప్రాణాయామం చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టండి. అలాగే మీ ఈగోకి ఆఫీస్లో ఫీల్ కాపాకండి. దానివల్ల మీకు చిన్న చిన్న ఇబ్బందులు దానివల్ల ఎదురయ్యే అవకాశం ఉంది కనుక. ఇకపోతే కుటుంబ విషయానికి వస్తే అవివాహితులైన వారికి ఇది చాలా ఆసక్తికరమైన సమయం. స్నేహితుల ద్వారా, శుభకార్యాల ద్వారా లేదా కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడడం ద్వారా తక్షణమే బలంగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. తొందరపడి ఎటువంటి వాగ్దానాలు చేయకండి. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునేందుకు సమయం తీసుకోవడం భవిష్యత్తుకు చాలా మంచిది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోండి. వారి వైద్య అవసరాలు చూడండి. వారితో సమయం గడపండి. వారు చక్కగా తమ అనారోగ్య పరిస్థితిని కూర్చి మీకు వివరించి చెప్పేటువంటి అవకాశము, ఓర్పుగా వారి సన్నిహితంలో ఉండి వాళ్ళని అడిగి తెలుసుకోండి. విద్యార్థులకు ఈ మాసంలో ఒక వరం లాంటిది. గురు అనుగ్రహం వల్ల సంపూర్ణంగా ఉండటం వల్ల మీ ఏకాగ్రత, జ్ఞాపశక్తి అద్భుతంగా పెరుగుతాయి. అలాగే తాము పడిన కష్టానికి పూర్తి ప్రతిఫలం పొందుతారు. ఉన్నత విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి విశ్వవిద్యాలయాల నుంచి అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. అలాగే కొత్త ప్రాజెక్టులు, ప్రజెంటేషన్లో మంచి షైన్ అవుతారు. అలాగే స్నేహితులతో తిరగటం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటిపై మనసు మళ్ళుతుంది. చదువును, వినోదాన్ని సమన్వయం చేసుకుంటూ స్పష్టమైన ప్రణాళికతో చదివితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఇంకా ఓవరాల్గా తీసుకుంటే నెలంతా కూడా డిసెంబర్ నెలలో 2025 మాసం మేషరాశి వాళ్ళకి ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. మీ చేతిలో అపారమైన శక్తి ఉంది, కానీ దాన్ని ఎలా, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు ఉపయోగించాలో తెలుసుకుని ప్రవర్తించడం వల్లే ఖచ్చితంగా ఫలితాలు మనకి ఆశించినట్లుగా వస్తాయి. ఈ నెలలో విజయానికి ముఖ్య సూత్రాలు ఏంటంటే మీ ఓపిక, సంయమనము, ప్లాన్డ్ ప్రణాళిక, గ్రహ దోషాలకు అనుకూలమైన జపాలు చేసుకోవటం. మీరు స్వయంగా చేసుకోండి. వేలు ఖర్చు పెట్టి ఎవరికి ఇచ్చి చేయించక్కర్లేదు. అలాగే హనుమాన్ చాలీసా కానీ, సుబ్రహ్మణ్య అష్టకం పఠించటం ద్వారా కానీ కుజుడికి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. హనుమంతు చేయటం వల్ల ఏమో శనికి నివారణ అవుతుంది. అలాగే మీ శక్తికి సానుకూల దృక్పథంతో ఉపయోగించి ఈ సంవత్సరాన్ని చాలా విజయవంతంగా ముగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.